హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ జయ. ఈరోజు మీ ముందుకి గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన పులస చేపలతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చూశారు కదండి పులస చేపలు ఎలా పులసు దానిపైన ఉన్న పులస మెరుస్తూ ఉంటుందండి. అందుకే దీనికి పులస చేప అని పేరు వచ్చిందండి. మన పెద్దవాళ్ళు అప్పుడు పూర్వకాలంలోని ఈ పులస చేప కోసం బెల్లం పుస్తులమ్మైన పులస చేప తినాలని ఒక సామెత కూడా ఉందండి. ఈ గోదావరి జిల్లాలో ఈ పులస అంతా ఫేమస్ అండి. అలాగే ఈ పులస చేపలోని మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే చేసేవారో ఆ పద్ధతిలో పులస చేప పులుసు కూడా చేసి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ లింక్ అయితే ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాను. ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేసానో అర్థమవుద్దండి. ఈ పులస అంత టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఈ రోజు చేసుకొని మరుసటి రోజు తింటేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గోదావరి చుట్టుపక్కల జిల్లాల్లో కానీ మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈ పులస అంతా ఫేమస్ అండి. ఈ పులస చూశారు కదా ఎలా మెరుస్తుంది వెండి తీగల, అందుకే దీనికి పులస అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.